మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులు మరి యొక్క పునరుద్ధరణ దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒకసారి సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము త్రిత్వములోని 12వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాము. ఈ త్రిత్వంలోని 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. వాక్యం చేత మమ్మల్ని నడిపించండి. నోటి మాటలు, నా హృదయ ధ్యానము అంగీకారులుగా చేయమని మయం పొందుకోమని నీకు కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున త్రిత్వము తరువాత ఈ 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు, సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 31వ వచనము మొదలుకొని 36వ వచనము వరకు ఉన్నటువంటి పాఠ్య భాగములు ఈ వారము మనకు ఇవ్వబడి ఉన్నవి. ఈ 3 లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మనలను సరిచేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ఆగమనము, తిరిగి యెరూషలేం వైపుకు వారు ప్రయాణం చేయబోతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పాత నిబంధన పాఠ్యభాగం మనకు తెలియజేస్తుంది. అలానే పత్రికా పాఠ్యభాగం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మచేత నింపబడిన వాడే, దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, దేవుని అభిషేకం పొందుకున్న వాడే, దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకున్న వాడైనటువంటి పౌలు యొక్క జీవితంలో పౌలు ద్వారా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, సువార్త పరిచర్య, మరి ముఖ్యముగా 3 పర్యాయాలు ప్రపంచ సువార్తీకరణ ఏ రీతిగా చేశాడో అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఏ రీతిగా దేవునికి మనము అప్పగిస్తుంటూ ఉంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనల్ని వాడుకోబోతున్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియచేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న తరువాత దేవుడు మనలను తన సువార్త పరిచర్యకు ఒక బలమైనటువంటి సాధనముగా, బలవంతుని చేతిలోని బాణము వలె వాడబడేవాడుగా దేవుడు మార్చుకుంటాడనే విషయాన్ని పౌలు ద్వారా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. 3వదిగా సువార్త పాఠ్య భాగానికి మనం వచ్చినట్లు దేవాతి దేవుడు అప్పుడు యూదులతో మాట్లాడినటువంటి దేవాతి దేవుడు ఇప్పుడు నీతో, నాతో, మనందరితో, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజముతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయము అనే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము చాలా అత్యంత కీలకమైనటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాళ్ళ చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు, అరే బాబు, మీరు ఎవరు పాపము చేయకుండా ఉంటే ముందుగా రాళ్ళు వేయండి అని
చెప్పడంతో ప్రారంభమవుతూ ఉన్నది ఈ సంభాషణ. అప్పుడు వారందరూ కూడా తెల్లబోయి, మొహాలు తెల్లబోయి, రాళ్ళు అక్కడే పడేసి ఆ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆమెను క్షమించినటువంటి విధానాన్ని, ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పిన విధానాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 12వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి యూద జనాంగముతో మాట్లాడుతున్నటువంటి మాట. అంటే వెలుగుగా ఉన్నటువంటి వాడు సూర్యుడు కదా అని మనం అనుకోవచ్చు. సూర్యుడు లోకానికి వెలుగునివ్వడానికి ఒప్పుకున్నాడు, కానీ ఈ యేసుక్రీస్తు వారు మానవ జీవితాన్ని వెలిగించడానికి వెలిగినటువంటి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చీకటిలోను మరణాఛాయ లోయల్లోనూ సంచరించిన వారికి వెలుగునివ్వడానికి, అశాంతితో పాపములో పెనుగులాడుచున్న వారికి మార్గము తెలియక కొట్టుమిట్టాడుచున్న వారికి మార్గము చూపినటువంటి వ్యక్తిగా నేను వచ్చాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను వెలుగై ఉన్నాను, ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాడు. అదే మాటను యోహాను తన పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు అనే విషయాన్ని అక్కడ భక్తుడైనటువంటి యోహాను ఆయనతో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి, ఆయనతో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును అని ఆయన చెబుతూ ఉన్నాడు. జీవపు వెలుగు, దేవుని మాటలే జీవపు ఓటలు. కాబట్టి యేసయ్య తన గురించి మరి ఒక్కసారి నేను ఎవరినో, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అలా ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతూ వారి మనోనేత్రములను వెలిగింపచేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను పైవాడను, మీరు క్రింది వారు, నేను ఉన్న స్థలంలోనికి మీరు రాలేరు, మీరు ఇక్కడనే ఉండిపోతారు, నేను ఈ లోక సంబంధిని కాదు, కాబట్టి మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతారని వారితో చెప్పడం చూస్తూ. అంటే పాపముతో మానవుడు ఉంటూ ఉన్నప్పుడు నిత్య జీవానికి వెళ్ళలేడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, నేను పైనుంచి వచ్చాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడినై ఉన్నాను, కాబట్టి మీరు కూడా నా దగ్గరికి రావాలి అంటే మీ జీవితాన్ని మార్చుకోవాలి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏమంటున్నాడు, నేను ఆయనను మీరు విశ్వసించిన ఎడల మీరును పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నీ ఎవరు అని ఆయన అడుగుగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఏమి చెప్పుచూ ఉన్నానో అదే సంగతిని మీకు మరలా చెప్పుచూ ఉన్నాను, మొదటి నుండి మీకు చెప్తున్నటువంటి విషయం అదే అనే విషయాన్ని మాట్లాడుతూ 28వ వచనంలో అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్తలో, మీరు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనని, నా అంతటా నేనే ఏమీ చేయలేదని తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచు ఉన్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు ఎప్పుడు నేను చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు, నేను పైకి వెళ్ళవలసిన వాడినై ఉన్నాను, నేను ఆ దినాన్ని మీరు పైకి నేను వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూస్తూ అప్పుడు నన్ను గుర్తు మీరు జ్ఞాపకం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ యూదుతో మాట ఏమని మాట్లాడుతున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అనేటువంటి మాటను. అప్పుడు ఆయన సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాము సంతానము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నారని యేసుతో అనిరి. అందుకు యేసు ఏమంటాడు, పాపము చేయి ప్రతి వాడును
పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఇక్కడ రెండు రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి దాసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెండవది కుమారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము దాసులమా లేక కుమారులమా, మనము దాసులమా లేక స్వతంత్రులమా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, అక్కడ ఉన్న యూదులు అంటున్నారు, మేము ఎవరికి దాసులుగా ఉండలేదే, అబ్రహాము మా తండ్రి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం. అబ్రహాము సంతానము ఎవరికి ఎప్పుడు కూడా మేము దాసులముగా ఉండలేదే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పబడుచు ఉన్నామని యేసుతో అంటూ ఉన్నారు. మేము మా పూర్వీకులు కలిగినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి సంతానం వంటి వారము. మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులుగా ఉండలేదే అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారే తప్ప యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలోని అంతరార్థమును వారు గ్రహించలేకపోయి ఉన్నారు. అయితే యేసయ్య అంటున్నటువంటి మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టైనా వారు అర్థం చేసుకోవాలి. నిజమే కదా, మనం ఏ స్థితిలో ఉన్నామో, పాపము చేసే స్థితిలోనే ఉన్నామా? అంటే పాపము చేయడం ద్వారా పాపానికి దాసులం అయ్యుండి నిత్య జీవానికి మార్గము చూపినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడనేటువంటి విషయాన్ని మేము గ్రహింపలేకపోతూ ఉన్నామా అనేటువంటి ఆలోచనలోనికి వారు రాకుండా పోగా ఏముంటున్నాడంటే, మా పూర్వీకులు స్వతంత్రులు, మా అబ్రహాము సంతానం మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వారికి లాగే మనము కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. నీవు దాసుడువా లేక స్వతంత్రుడువా అని ప్రశ్నిస్తే నువ్వేం చేస్తూ ఉంటావు? నిజమే, ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలంలో మానవుడు అనేక రకాలుగా శోధించబడుతూ ఆయా విషయాలకు దాసులైపోతూ ఉన్నారు. అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఏ విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాము, ఏ విషయాల్లో మనం బానిసలైపోతూ ఉంటూ ఉన్నాము అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, 12వ అధ్యాయంలో, హెచ్చు వాటి యందు మనస్సు నుంచుక తగ్గు వాటి యందు మనస్సు నుంచిడి అనేటువంటి మాట. అంటే ఏ విషయాల్లో వారు పడిపోతూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పాపము చేయి ప్రతి వాడును పాపములకు దాసుడైపోతూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుడు చేయవద్దని పనులు చేయటయే పాపము. దేవునికి ఆయా కార్యక్రమాలు, ఆయా పనులలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడు దేవునికి దూరమైపోతూ ఉన్నామే, అవన్నీ కూడా పాపకార్యాలు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటున్నటువంటి మాటలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మా తండ్రిని మేము అబ్రహాము అని ఎంతవరకు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటే, అరే బాబు, నేను దేవుని ఎదురుని బయలుదేరాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన చెప్పిన పని నేను చేస్తూ ఉంటాను, కానీ మరి ఇంకేమి నేను చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటే, నువ్వు అబ్రహాముని చూసేసావా, అబ్రహాం కంటే ముందున్నావా అని అంటూ ఉన్నారు. యేసయ్య అంటాడు, అరే బాబు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అనేటువంటి మాటను ఈ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. 51 వచ్చినట్టు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం పొందలేని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అని మాట్లాడుతూ, ఈ అధ్యాయం చివరకు వచ్చేసరికి యూదులతో సంభాషణ ముగింపులో యేసయ్య అంటున్నటువంటి మాట ఏంటంటే, యూదులు ఇంకనూ 50 సంవత్సరాల వలన లేవే, నీ అబ్రహామును చుచ్చితివా అని యేసయ్యతో అనగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రుబ్బుటకు ఎత్తులు గాని యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి మాటలు చేస్తూ ఉన్నాం. అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి జీవిత విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వారు మార్పు లేని వారిగా ఉండిపోతూ ఉన్నారు. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నట్టు
వారి మనోనేత్రాలు మూసివేయబడ్డాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దాసుడువా లేక కుమారుడువా? నీవు దాసురాలువా లేక దాసుడువా లేక స్వతంత్రురాలుగా ఉన్నావా? ఆలోచన. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఏమిటి సత్యము? ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే మార్గము. కాబట్టి ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి ఈ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అటువలే నీవును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే యోచించుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటే శరీర కార్యాలు అనే విషయాలను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ శరీర కార్యములకు మనం దాసులం అయిపోతూ ఉంటున్నప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, పాపానికి బానిసలం అయిపోతూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? శరీరాశలకు లోబడక, శరీర దురాశలకు లోబడక చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవాలను నీతికి సాధనములుగాను దేవునికి అప్పగించుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏముంటున్నదంటే, మీరు దేవుని బిడ్డలుగా లేక స్వతంత్రులుగా దేవుని కుమారులుగా మారాలంటే మీరు పాపమునకు దూరముగా ఉండాలి. పాపమునకు దూరముగా ఉంటే మీరు దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెగా మీరు స్వతంత్రులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే విషయానికి జ్ఞాపకం చేసుకుంటూ చాలా సూటిగా మాట్లాడుతున్నారు. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించుకోవద్దు. అయితే మృతులలో నుండి సజీవులమని ఎంచుకొని ఏమంటుంది? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఇది మనం ఆలోచన చేయాలి. గత వారంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపాత్మురాలు తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంది. కన్నీళ్లతో తమ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలకు ఇచ్చింది. ఆయనతో సహవాసము చేసేయడానికి ప్రయత్నం చేసింది, ముద్దు పెట్టుకుంది. ఆమె విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడి ఉన్నవి అనేటువంటి మాటను గురించి యేసయ్య సాక్ష్యం చెప్పి, కారణం ఏమిటంటే ఆమె యేసుతో సహవాసం చేసి యేసయ్యను ముద్దు పెట్టుకుంది, దేవుని వెంబడించింది. ఆయన పాపుల రక్షకుడు, పాపముల నుండి విడిపించేవాడు, పాప క్షమాపణ చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ఒక్కడే అని ఆమె ఎరిగినదై యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మనమును కూడా పాపములకు దాసులుగా ఉండిపోతున్నామేమో. దేవుడు వద్దన్న పనులు చేస్తూ చేయవలసినటువంటి పనులు మనం చేయకుండా దూరమైపోతూ ఉన్నామేమో. జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటున్నట్టు నీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోవాలి. మన జీవితాన్ని సమర్పించుకోవాలి. యేసయ్య కోరుకున్నది కూడా అదే. మన నుంచి ఆయన అడుగుతున్నది ఆస్తిపాస్తులు కాదు, కానీ మన హృదయము, మన శరీరమును సమస్తమును, ప్రాణాత్మ దేహములను సమస్తమును కూడా ఆయనకు సమర్పించుకుని ఆయనను మన హృదయంలో ఉంచుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఏమంటున్నాడంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో మృతులలో నుండి యేసును లేపిన వారిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి
క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచు ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటూ ఉన్నాడు, ఒకవేళ మీరు పాపము చేత దాస్యం చేత రోగుల వారై ఉన్నప్పుడు సహితము దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి మనం రక్షించాడు గనుక మీరు యేసు వైపు కనుక తిరిగినట్లయితే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ చేత ఒకవేళ మీరు నింపబడిన వారైతే తిరిగి మళ్ళా ఆయనను కలుసుకునేవాడుగా ఉండాలి అంటే ఏమంటున్నాడంటే, మృతుల్లో నుండి యేసు క్రీస్తును ఏ రీతిగా అయితే లేపి ఉన్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన, అంటే పాపములకు బానిసలుగా ఉన్నటువంటి మనలను కూడా మనలో నివసించచ్చు ఉన్నటువంటి ఆత్మ చేత ఆయన ఏం చేస్తుంటాడంటే తిరిగి మరలా జీవింప చేయబోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తూ మనలను ఉజ్జీవింప చేస్తూ మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మచేత నింపబడ్డావా? ఒకవేళ ఆత్మచేత నింపబడితే శరీర కార్యములను జయించేవాడుగా ఉన్నావా? శరీరానికి లోబడిపోతూ ఉన్నావా? దురాశకు అప్పగించేసుకుంటూ ఉన్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే మాటను కొంచెం లోతుగా వెళితే కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు అంటాడుగా 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. మనము క్రీస్తుతో కూడా లేపబడుతూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇప్పుడు మనం ఎవరి వారమై ఉన్నాము? నిజమే, ఒకప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం, క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నాం, కానీ పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేదేమో. దేవుడు మరి ఒక్కసారి తిరిగి నిన్ను తనతో అంటుకట్టుకోవాలని, నిన్ను మరలా పునరుజ్జింపు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే చావునకు లోనైనటువంటి మిమ్మలను తనలో జీవించుతున్నటువంటి ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింప చేయును. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో ఉంటే, ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ పాపం చేయడానికి ఇష్టపడం, శరీర కార్యాలు చేయడానికి ఇష్టపడం. అందుకే గలతీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, ఆత్మ శరీరమును శరీరం ఆత్మకును వేరువేరుగా ఉంటూ ఉంటాయి. దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ. శరీరానికి ఆత్మకు ఎప్పటికప్పుడు ఆత్మ ఏంటంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తూ ఉంటే శరీరం ఏం చేస్తే ఒకసారి కదా ఇది చేస్తే ఇది చేసి ఇది చేస్తే అండ్ దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ బాడీ అండ్ సోల్. రెండిటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుద్ధంలో శరీరమే జయించే రీతికి అయిపోతూ ఉంది. అందుకనే అంటూ ఉన్నాడు, క్రీస్తు ఆత్మ మీలో నివసించిన యెడల, యేసు క్రీస్తుని ఆత్మదేవుడు ఏ రీతిగా అయితే తండ్రి దేవుడు లేపి ఉన్నాడు, ఆ ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి సహితము యేసును లేపిన వాడు చావునకు ఉన్నటువంటి మీ శరీరములను కూడా ఏం చేస్తూ ఉంటాడట, మీలో నివసించుచు ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. తన ఆత్మ ద్వారా జీవింపచేయును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట ఉంటది, ప్రభువు నా దిద్దుకో గైకొను మీ ప్రభువా, నీ పనికి నన్ను ప్రతిష్ఠింపము అనేటువంటి పాట. ప్రభువు నా దిద్దుకో గైకొను మీ ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. అంటే మన హృదయాన్ని మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి. స్వరమిదుగా కైకలము, నా చేతులు నా కాళ్ళు సమస్తముని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నానని పాట పాడుతూ ఉంటాడు దైవజనుడు. ఈ ఉదయకాల సమయంలో మనము తిరిగి దేవునికి అప్పగించుకోవాలి. నీవు స్వతంత్రుడిగా అవ్వాలి. స్వతంత్రుడు ఎప్పుడవుతావు? సత్యము నువ్వు వెంబడిస్తూ ఉంటూ ఉన్నప్పుడు సత్యము నువ్వు స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరు సత్యము? యేసే సత్యము. నువ్వు యేసుతో నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు సత్యము నువ్వు
స్వతంత్రంగా చేస్తూ ఉంది. అప్పుడు ఆత్మచేత నువ్వు నింపబడిన వాడిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా తన ఆశ్చర్య కార్యములు జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉండడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్వరమిదిగో గైకొని ఈ పాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మచేత నింపబడిన వాడై పౌలు, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పరిచర్య విషయాన్ని దేవుడు మనం పిలుచుకుంటున్నాడని వారికి సహాయం చేయడం, ఆ రీతిగా మాసిదోనియా ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు మాసిదోనియాలో ఉన్నటువంటి లూదియా అనేటువంటి స్త్రీ దైవవాక్యమందు లక్ష్యం ఉంటూ ఉన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరడం, తద్వారా ఆమె మాత్రమే కాకుండా ఆమె కుటుంబం అంతా కూడా యేసయ్యను అంగీకరించడం, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉన్నదా అని అడగడం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆమె ఎంతగా దేవుని భయభక్తులు కలిగి హృదయము తెరిచింది, తెరవబడిన హృదయం. ఎప్పుడు వాక్యమును వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించిన రీతిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు లూదియా హృదయాన్ని తెరిచినటువంటి దేవత దేవుడు నీ యొక్క హృదయాన్ని కూడా తెరిచి నీలోనికి తనను ఆహ్వానిస్తూ ఉంటున్నప్పుడు నీవును కూడా రక్షణ అనుభవంలోనికి వెళుతూ ఉంటావు. రక్షణ అనుభవంలోకి వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు నీవును నీ కుటుంబము కూడా ఎంతో సంతోషము కలిగి ఉంటావి, స్వతంత్రులుగా ఉంటారు. మీరు ఎవరికి మీకు కూడా దాసులుగా ఉండే అవకాశం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన జనాంగం. కాబట్టి ఆత్మచేత నింపబడాలి, స్వతంత్రులుగా ఉండాలి, దాస్యం అనే ఆ కాడి నుంచి మీరు విడిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పాత నిబంధన పాఠ్యభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత నిబంధనలు కూడా రాబో దినములలో ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు తిరిగి మళ్ళా అంటుకట్టబడుతూ ఉంటారు, వారి దేవుని తెలుసుకుంటూ ఉంటారు. వారికి ఒక ప్రత్యేకమైన పట్టణం ఉంది, ఆ పట్టణమే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణానికి దేవుడే రక్షకుడిగా ఉన్నాడు, దేవుడే కోటగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా మరి దేవుని యొక్క వాక్యమును గైకొని దేవుని బిడ్డలుగా దేవునితో సహవాసం కలిగే వారుగా ఉండి దాసులను ఎవరికి దాసులుగా ఉండదు, దేవునికి దాసులుగా ఉండాలి, పాపానికి దాసులుగా ఉండకుండా ఉండడానికి ఆత్మదేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవానికి వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యం ఫలించటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని మీరందరినీ దీవించి ఆశీర్వదించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని సహవాసము సదాకాలం మీ అందరికి తోడేండును గాక.